హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు అయితే చాలా సింపుల్గా చేపల పులుసు ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి. అది కూడా పొరపట్టు చేపల పులుసు. ఆ చేప పేరే పొరపట్టు అంట. సో మా వదిన చేశారు. సో పొరపట్టు చేప అయితే ఇలా ఉంటుందండి. నాకు కట్ చేసిన పీసెస్ దొరికాయి, అందుకే ఇప్పుడు నేను ఈ పిక్ యాడ్ చేశాను. సో పొరపట్టు చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు: పొరపట్టు చేపల ముక్కలు, ఒక ఉల్లిపాయ చిన్న పీసెస్గా పొడవుగా కట్ చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటా, చింతపండు, ఉప్పు, కారం, అలాగే కావలసినంత నూనె. సో ఈ చేపల పులుసు అయితే మా వదిన మట్టి పాత్రలో ప్రిపేర్ చేశారండి. సో ఫస్ట్ మనం అనుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, అంటే ఉల్లిపాయ ముక్కలు, టమాటా, కొత్తిమీర, ఇవన్నీ వేశారు. మా వదిన అయితే చాలా సింపుల్గా వండేశారండి చేపల పులుసు. సో తర్వాత కారం వేసుకున్నారు, 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నారు. నెక్స్ట్ ఉప్పు, తర్వాత ఆయిల్. చేపల పులుసులో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని కూడా చెప్పారు మా వదిన. సో తనకేంటంటే డైరెక్ట్గా ఇంక ఇలా ఉండటం అలవాటు అన్నమాట. సో అందుకని ఆయిల్ వేసుకున్నాక అవన్నీ మొత్తం మిక్స్ చేసుకున్నారు, హ్యాండ్తోనే మిక్స్ చేసుకున్నారు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఆ టమాటాలు అన్నీ కూడా చేత్తోనే క్రష్ చేస్తున్నారు. సో అలా క్రష్ చేసుకున్నాక మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఈ చేపల ముక్కలు ఉన్నాయి కదా, అవి వేస్తున్నారు. సో మనం ముందుగా మ్యాష్ చేసిన టమాటో ఆనియన్స్ కూడా చేపల ముక్కలకి పట్టేలాగా కొంచెం అలా కలిపారు. సో దాని తర్వాత పచ్చిమిరపకాయలు, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, సో దాని గుజ్జు అంటే దాని రసాన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. అంటే ఇది నేను సడన్గా షూట్ చేశానండి. సో అక్కడ అవైలబిలిటీని బట్టి షూట్ చేశాను, అందుకని ప్రాపర్గా ఎంతెంత క్వాంటిటీ అన్నది మేము చూపించలేకపోతున్నాము. సో నెక్స్ట్ వీడియోస్లో కంపల్సరీ క్వాంటిటీని కూడా నేను చూపిస్తాను. సో ఇలా మనం స్మాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ చింతపండు రసాన్ని మనం ఈ చేపల పులుసు దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం పులుసు కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటాము. సో కొంచెం వాటర్లా యాడ్ అయిన తర్వాత దాన్ని మొత్తం చేపల ముక్కల్ని అన్నిటినీ కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక లాస్ట్లో ఇంకొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నారు. చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే ఆ చింతపండు ఆ గుజ్జు కనుక పడిపోతూ ఉంటుంది. తనకంటే అలవాటు కాబట్టి ఇంక డైరెక్ట్గా వేసేసారు. నాలా కొత్త వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మొత్తం అంతా వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోవాలండి. సో స్టవ్ ఆన్ చేసుకున్నాక మూత పెట్టుకొని పులుసుని మరిగించుకోవాలి. మొత్తం అంతా మట్టి పాత్ర అంతా కవర్ అయ్యేలాగా ఒక 5 మినిట్స్ కనుక కవర్ చేసుకున్నట్టయితే పులుసు ఇలా మరుగుతూ ఉంటుందండి. సో ఇలా మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మనం. ఇదైతే పులుసు మరగటానికి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కానీ
సో ఈ మట్టి పాత్రలో వండేవి ఏవైనా కూడా, అది చేపల పులుసు కానివ్వండి, ఏమైనా కూడా చాలా చాలా టేస్టీగా, సో చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇదైతే, ఈ చేపలైతే నేను తిన్ను, కానీ ఇక్కడ ప్రిపేర్ చేసిన చేపల పులుసు మాత్రం నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. సో ఇలా మరిగిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పొరపాటు చేపల పులుసు రెడీ. సో ఏ చేపలైనా కూడా ఇదే ప్రాసెస్తో, సేమ్ ఇంగ్రీడియంట్స్తో మనం ఏ చేపల పులుసు అయినా ఈజీగా 10 మినిట్స్లో మనం కుక్ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అని.